ఏదైనా మళ్ళా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మన నియోజకవర్గంలో మీరందరూ ఒప్పుకుంటే మనందరం ప్రకృతి సేద్యానికి వెళ్ళిపోయి మన నియోజకవర్గం వరకు ఎక్కడ యూరియా ఇవి లేకుండా కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా నిర్ణయం చేద్దాం. దానికి కూడా మీరు రైతాంగం మొత్తం ఒక ఫేజ్డ్ మారిగా పోదాం. 3-4 ఏళ్ళు పెట్టుకుందాం. 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను కూడా సిద్ధమే. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము చేయగలుగుతామని ఒక సంకల్పం. ఎస్, దేశంలో ఎవరు చేయలే. 14-15లో నేనే ప్రకృతి సేద్యానికి ఊతం ఇచ్చాను. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. మొన్న స్విట్జర్లాండ్లో ఏదైతే వాళ్ళు ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ ఇచ్చారు, ప్రపంచంలో జరిగే అతిపెద్ద ఎక్స్పెరిమెంట్ ప్రకృతి సేద్యం ఆంధ్రప్రదేశ్. దీనికి $1.5 బిలియన్ మనకు ప్రైజ్గా ఇచ్చారు. అది మన కృషికి, మనం చేసిన పనికి గుర్తింపు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పటి నుంచి మీలో ఒక కమిటీ కూడా వేస్తాం. ప్రకృతి సేద్యం వాళ్ళని చూసిన ఆడబిడ్డల్ని ప్యాషన్తో చెప్తున్నారు, వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు. ఇప్పుడు ఛాలెంజ్ చెప్పాడు, నా ఇంట్లో ఎవరికి కూడా జ్వరం లేదు, దగ్గు లేదు, తలకాయ నొప్పి లేదు, హాస్పిటల్కి పోయే పని లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారంటే అది భవిష్యత్తు. అలాంటి భవిష్యత్తును అందించే రైతన్నలకి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంది.